బీజేపీని ఓడించాలనే ఏకైక లక్ష్యంతో లోక్సభ ఎన్నికల ముందు విపక్షాలన్నీ కలిసి ఇండియా కూటమిని ఏర్పాటు చేశాయి. ఈ పార్టీలన్నీ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకోలేకపోయినా సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పరిచే మెజారిటీ కాషాయపార్టీకి రాకుండా నిరోధించగలిగాయి. అయితే జాతీయ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన పార్టీలు రాష్ట్రాలకు వచ్చేసరికి ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు వ్యవహరించడంతోనే కూటమిలో లుకలుకలు మొదలయ్యాయి. చాలా రాష్ట్రాల్లో కూటమి ఐక్యత దెబ్బతిన్నది. ఇండియా కూటమిలో అతిపెద్ద పార్టీ అయిన కాంగ్రెస్ ఢిల్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి వ్యతిరేకంగా భారీగా ప్రచారం చేసింది. ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా లాంటి సీనియర్ నేతలు ప్రచారంలో ఆపై ఆ పార్టీ అధినేత కేజ్రీవాల్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కూటమిలోని సమాజ్వాదీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు మాత్రం ఆప్కు అండగా నిలిచాయి. గత కొంతకాలం నుంచి కాంగ్రెస్కు కూటమిలోని ఇతర పార్టీలకు మధ్య దూరం పెరుగుతూ వస్తుంది. హర్యానా ఎన్నికల్లో ఇది స్పష్టంగా కనిపించింది. కాంగ్రెస్ ఆప్ మధ్య పొత్తు కుదుర్చుకోలేకపోయాయి. ఢిల్లీలోనూ అదే జరిగింది. బీహార్ ఎన్నికల్లో ఇండియా కూటమి సమైక్యంగా కనిపిస్తున్నా రానున్న ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ఎన్నికలు కూటమి ఐక్యతకు పరీక్ష పెట్టే అవకాశాలున్నాయి. బీజేపీని ఎదుర్కోవడానికి కూటమి కట్టిన వివక్ష పార్టీలు ఒకదానిపై ఒకటి కత్తులు దూసుకున్నాయి. ఢిల్లీ ఎన్నికల్లో ఇది స్పష్టంగా కనిపించింది. మొత్తానికి కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ విడివిడిగా పోటీ చేసి బీజేపీని అందలమెక్కించాయి. ఆప్ అధికారం కోల్పోవడంతో దేశంలో ఇండియా కూటమి ప్రభుత్వాలు 8కి పడిపోయాయి. కర్ణాటక, జమ్మూ కాశ్మీర్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్కి పరిమితమయ్యాయి. ఢిల్లీ ఫలితాలపై చాలా మంది విపక్ష నేతలు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలో బీజేపీకి అధికారం దక్కడానికి ఇండియా కూటమిలో విభేదాలే కారణమని సిపిఎం, ఐయుఎంఎల్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మద్దతు లభించడం లేదు. కూటమి బలోపేతానికి ఆ పార్టీ కృషి చేయడం లేదు, బాధ్యతగా ప్రవర్తించడం లేదని సిపిఎం నేత టిపి రామకృష్ణన్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఆప్లపై జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఫైర్ అయ్యారు. మరింత కొట్టుకోండి, ఒకరినొకరు అంతం చేసుకోండి అంటూ ఎగతాళి చేశారు. ఢిల్లీలో గెలిచింది బీజేపీ కాదు, ఓడింది కూటమి అనైక్యత మాత్రమే. ఉదాహరణకు ఏపీలో జగన్ కూటమికి కారణం విపక్షాల మధ్య ఐక్యత తప్ప మరొకటి లేదు. ఇక్కడ పనిచేసేవి కులం, మతం కంటే సమీకరణాలే ముఖ్యం. ఆప్తో ప్రజలకు పెద్దగా చిక్కులేదు. చిక్కంతా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతోనే. రెంటికి పోసగడం లేదు. దీంతో 2 చోట్ల ఒకే ప్రభుత్వం ఉంటే బెటర్ కదా అని ఓటరు ఆలోచించారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే కూటమిలో అనైక్యత లేకపోవడంతోనే ఆప్ ఘోర పరాజయానికి పరిమితమైంది. ఇండియా కూటమి పార్టీలైన ఆప్, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తే ఫలితాలు ఇంత ఘోరంగా ఉండేవి కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.